నమస్తే, నా పేరు సత్య. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో కొన్ని కామన్గా వాడే మెడిసిన్స్, వాటి యూజెస్, వాటి డోసెస్ గురించి తెలుసుకుందాం. ఇది కేవలం ఒక ఐడియా కోసం మాత్రమే. ఏదైనా మెడిసిన్ వాడే ముందు డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం బెటర్. ఫస్ట్ వన్ వచ్చేసి పారాసిటమాల్. తెలిసిన బ్రాండ్ వచ్చేసి కాల్పాల్, డోలో. ఇది మెయిన్గా మనకు 100 mg, 120 mg, 250 mg, 500 mg అలాగే 1 గ్రామ్ డోస్లో దొరుకుతుంది. ఇది మనకు ఇంజెక్షను, సిరప్, ట్యాబ్లెట్ ఫామ్లో దొరుకుతుంది. దీన్ని మెయిన్గా ఫీవర్ని, టెంపరేచర్ని కంట్రోల్ చేయడానికి, అలాగే బాడీ పెయిన్స్ ఏమైనా ఉంటే తగ్గించడానికి ఉపయోగిస్తారు. అడల్ట్కి అయితేనేమో పెద్దవాళ్ళకైతేనేమో డోలో 650 mg, 500 mg అనేది ప్రిఫర్ చేస్తారు. ఈ 650 mg వచ్చేసి ఫీవర్ బాగుంటేనేమో డైలీ 3 పూటలు వేసుకోవాలి. ఎసిక్లో ప్లస్, దీంట్లో ఎసిక్లోఫెనాక్ ప్లస్ పారాసిటమాల్ డబుల్ కాంబినేషన్తో ఉంటుంది. దీన్ని మెయిన్గా బాడీ పెయిన్స్ తగ్గించడానికి, ఫీవర్ని కంట్రోల్ చేయడానికి, అలాగే ఏమైనా వాపులు, ఇన్ఫ్లమేషన్ ఉంటే తగ్గించడానికి ఉపయోగిస్తారు. ఇది మనకు మెయిన్గా ట్యాబ్లెట్ ఫామ్లో అలాగే సిరప్ ఫామ్లో దొరుకుతుంది. దీన్ని మెయిన్గా పెద్దవాళ్ళకైతేనేమో మార్నింగ్, ఈవినింగ్ డోస్ అనేది ప్రిఫర్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి సిట్రజిన్. దీని డోస్ వచ్చేసి 10 mg. దీన్ని మెయిన్గా దగ్గు, జలుబు, ఏమైనా ముక్కు దురదగా ఉన్నా, లేకపోతే బాడీ దురదగా ఉన్నా, లేకపోతే ఏమైనా లైట్గా అలర్జీ లాంటిది ఉన్నా ఈ కండిషన్స్లో ఈ సిట్రజిన్ ట్యాబ్లెట్ను ఉపయోగిస్తారు. దీని డోస్ వచ్చేసి డైలీ వన్స్, అది నైట్ పూట ఉంటుంది. కొంతమందికి మార్నింగ్ కూడా డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మాంటెక్ ఎల్సి. దీంట్లో లెవోసిట్రజిన్, మాంటెలోకాస్ట్ అనేది ఉంటుంది. ఇది మెయిన్గా దగ్గు, జలుబు, ఆయాసం లాంటిది ఏమైనా ఉన్నా, లేకపోతే విపరీతమైన దురద, అలర్జీ లాంటిది ఉన్న అటువంటి కండిషన్స్లో ఈ ట్యాబ్లెట్ కానీ ఉపయోగిస్తారు. దీనికి సిట్రజిన్కి మెయిన్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే, సిట్రజిన్ ట్యాబ్లెట్ అనేది ఒక ప్లెయిన్ డ్రగ్. ఈ మాంటెక్ ఎల్సిలో సిట్రజిన్తో పాటు లెవోసిట్రజిన్ అలాగే మాంటెలోకాస్ట్ కాంబినేషన్లో ఉండడం వల్ల మనకు డబల్ ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది, అలాగే తొందరగా తగ్గుతుంది. ఇక దీని యూజ్ వచ్చేసి డైలీ రాత్రి ఒకటి వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆస్పిరిన్. ఇది మనకు 75, 150, 325 డోస్లో దొరుకుతుంది. ఇది ఎక్కువగా ట్యాబ్లెట్ ఫామ్లో ప్రిస్క్రైబ్ చేస్తారు. దీన్ని మెయిన్గా పెయిన్స్ని తగ్గించడానికి, అలాగే బ్లడ్ క్లాట్ కాకుండా ఉండడానికి యూజ్ చేస్తారు. తద్వారా దీన్ని చెస్ట్ పెయిన్ ఉన్న, హార్ట్ అటాక్ లాంటిది ఉన్న, బాడీ పైన కొంచెం బరువుగా అనిపించినట్టున్న అటువంటి కండిషన్స్లో ఉపయోగిస్తారు. హార్ట్ అటాక్ సిచ్యువేషన్స్లో ఇది ఒక ఎమర్జెన్సీ డ్రగ్. నెక్స్ట్ వచ్చేసి హైఫినాక్ డి. దీంట్లో ఎసిక్లోఫెనాక్, సెరిషియోపెప్టిడేస్ అలాగే పారాసిటమాల్ ట్రిపుల్ కాంబినేషన్ ఉంటుంది. కొన్ని దాంట్లో నాక్మిన్ ఎస్పీ కానీ, లేకపోతే అసిక్లో ఎస్పీ కానీ, ఇలా ఎస్పీ అని రాసి ఉంటుంది. ఈ ఎస్పీ అనేది సెరిషియోపెప్టిడేస్ అనేది ఒక రకమైన ఎంజైమ్. ఇది మెయిన్గా వాపులున్నా, లేకపోతే బాడీ పెయిన్స్ ఉన్న, ఫీవర్ ఉన్న, అలాగే నీ పెయిన్స్ ఉన్న, లేకపోతే మెడ నరాల నొప్పులున్న వాటికి కంట్రోల్ చేయడానికి ఈ హైఫినాక్ డి లేకపోతే ఏఎస్పీ రకం ట్యాబ్లెట్స్ని ఉపయోగిస్తారు. దీని డోస్ వచ్చేసి మార్నింగ్, ఈవినింగ్. నెక్స్ట్ వచ్చేసి ప్యాంటాప్రజోల్. దీని డోస్ వచ్చేసి 20 mg, 40 mg, 80 mg డోస్లో ఉపయోగిస్తారు. ఇది మనకు ఎక్కువగా అయితేనేమో క్యాప్సుల్, ఇంజెక్షన్ ఫామ్లో ఉపయోగిస్తారు. ట్యాబ్లెట్ ఫామ్లో కూడా దొరుకుతుంది. దీన్ని మెయిన్గా అసిడిటీని, మన స్టమక్లో ప్రొడ్యూస్ అయ్యే హై అమౌంట్ ఆఫ్ అసిడిటీని తగ్గించడానికి, అలాగే డయేరియా ప్రాబ్లం ఉన్న, విపరీతంగా మోషన్స్ అవుతున్నా, అలాగే చెస్ట్ పెయిన్ వచ్చినా, లేకపోతే హార్ట్ అటాక్ సిచ్యువేషన్స్లో కానీ, లేకపోతే ఛాతీ పైన విపరీతమైన బరువు లాంటి ఫీలింగ్ అనిపించినా కానీ, అలాగే కొంచెం అప్పుడప్పుడు గుండెదడ లాంటి సిచ్యువేషన్ లాగా అనిపిస్తుంది. అటువంటి కండిషన్స్లో కూడా ఈ ప్యాంటాప్రజోల్ ఇంజెక్షన్ కానీ ట్యాబ్లెట్ కానీ ఉపయోగిస్తారు. కొంతమందికి తిన్నాక కూడా మోషన్స్కి వెళ్తూ ఉంటారు, అంటే వాళ్ళకి కొంచెం స్టమక్ ప్రాబ్లమ్స్ లాంటివి ఉంటాయి. అటువంటి కండిషన్స్లో వేరే డ్రగ్స్తో కలిపి ఈ ప్యాంటాప్రజోల్ని ఉపయోగిస్తారు. ప్యాంటాప్రజోల్ని డోమ్పెరిడిన్ అనే మరొక డ్రగ్తో కలిపి ఉపయోగిస్తారు. దీనివల్ల అడిషనల్ బెనిఫిట్ ఏంటంటే, మనకు కొంచెం వామిటింగ్ వచ్చినట్టు ఫీలింగ్ అవుతున్నా, లేకపోతే వామిటింగ్స్ అవుతున్నా ఈ ట్యాబ్లెట్ని యూజ్ చేయడం వల్ల అవి కంట్రోల్ అవుతాయి. అలాగే ప్యాంటాప్రజోలే కాకుండా ర్యాబిప్రజోల్, ఓమ్ప్రజోల్, ఇస్మోప్రజోల్ ఇవి కూడా ఆల్మోస్ట్ ఇంచుమించు సేమ్ రకమైన యూజెస్ని కలిగి ఉంటాయి. వీటి డోస్ వచ్చేసి డైలీ వన్స్. ఎవరికైతే కొంచెం బేవులు ఎక్కువగా అవుతున్నా, లేకపోతే స్టమక్ ప్రాబ్లం ఉన్నా వాళ్ళకి మార్నింగ్, ఈవినింగ్ 2 సార్లు డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి లోపెరమైడ్. మనకు కామన్గా తెలిసింది ఏంటంటే ఎల్డోఫర్. ఈ ఎల్డోఫర్లో లోపెరమైడ్ అనే డ్రగ్ ఉంటుంది. దీని డోస్ వచ్చేసి 2 mg. ఇది మనకి ఎక్కువగా క్యాప్సిల్స్ ఫామ్లో దొరుకుతుంది, అయితే ట్యాబ్లెట్ ఫామ్లో కూడా దొరుకుతుంది. దీన్ని మెయిన్గా మోషన్స్ని కంట్రోల్ చేయడానికి యాంటీ డయేరియల్ ఏజెంట్గా ఉపయోగిస్తారు.
దీని డోస్ వచ్చేసి రోజుకు 2 పూటలు ఉంటుంది. విపరీతంగా మోషన్స్ అయితే మాత్రం 3 పూటలు ఉపయోగిస్తారు. నెక్స్ట్ వచ్చేసి సారిడాన్ అలాగే డార్ట్, ఈ 2 సేమ్ కాంబినేషన్లు ఉంటాయి, కాకపోతే కంపెనీలు వేరు. దీన్ని మెయిన్గా బాడీ పెయిన్స్కి, ఎక్కువగా అయితే హెడేక్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగిస్తారు. అలాగే దీన్ని ఒక్కొక్కసారి గుండెదడ లాంటి ప్రాబ్లమ్ని కంట్రోల్ చేయడానికి కూడా ఈ డార్ట్ ట్యాబ్లెట్ని ఉపయోగిస్తారు. దీని డోస్ వచ్చేసి డైలీ 2 టైమ్స్. విపరీతంగా హెడేక్ ఉంటే లేదు హెడేక్ ఉన్నప్పుడు మాత్రమే ఈ ట్యాబ్లెట్ని యూజ్ చేయాలి, రెగ్యులర్గా అయితే ఈ ట్యాబ్లెట్ని యూజ్ చేయకూడదు. నెక్స్ట్ వచ్చేసి మైగ్రానిల్, ఇందులో ఎర్గోటమైన్ కెఫిన్ అనే డ్రగ్స్ ఉంటాయి, డబుల్ కాంబినేషన్ ఉంటుంది. దీన్ని కూడా హెడేక్కి ఉపయోగిస్తారు, కాకపోతే ఎక్కువగా అయితే మైగ్రేన్ టైప్, అంటే ఒకవైపే నొయ్యడం కానీ, తలకి ఒక పక్కనే నొయ్యడం కానీ, మెడ నరాలు గుంజడం లాంటి ఇటువంటి సిచ్యువేషన్స్లో ఈ ట్యాబ్లెట్ని ఉపయోగిస్తారు. దీని డోస్ వచ్చేసి డైలీ వన్స్, అట్లని రెగ్యులర్గా వేసుకోకూడదు. మైగ్రేన్ పేషెంట్స్ అయితేనేమో ఒక 5 days 10 days అనేది కంటిన్యూ చేయాలి. లేదు నార్మల్గా ఒక పక్కకైనా వస్తుంది అనుకుంటే అటువంటి కండిషన్స్లో దీన్ని పెయిన్ ఉన్నప్పుడు మాత్రమే వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి డ్రోటిన్, దీనిలో ఉండే డ్రగ్ వచ్చేసి డ్రోటోవేరిన్. ఇది మనకు 40 mg 80 mg డోస్లో దొరుకుతుంది. అలాగే దీన్ని ఇంజెక్షన్, ట్యాబ్లెట్, సిరప్ ఫామ్లో కూడా దొరుకుతుంది. ఇది మెయిన్గా మనకి కడుపు నొప్పికి కానీ, లేకపోతే కొంచెం చెస్ట్కి కొంచెం కింద నొస్తుండడం కానీ, 2 పక్కలకి కడుపుకి అటు ఇటు 2 పక్కలకి నొస్తుండడం కానీ, అటువంటి సిచ్యువేషన్స్లో ఈ డ్రోటిన్ అనే ఇంజెక్షన్ కానీ ట్యాబ్లెట్ కానీ యూజ్ చేస్తారు. దీని డోస్ వచ్చేసి మార్నింగ్ ఈవినింగ్ అనేది ఉంటుంది. ఉదయం సాయంత్రం 2 పూటలు వేసుకోవాలి, అది కూడా తిన్నాకనే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అయింది అనుకుంటున్నాను. యూజ్ అయింది అనిపిస్తే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ వీడియోకి ఎప్పుడైతే 100 likes దాటుతాయో అప్పుడు దీనికి part 2 చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.